వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి షాకీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అలాగే మహిళా మండలి, అంగన్వాడీ కేంద్రాలలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈరోజు ఏప్రిల్ 1వ తేదీ దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్మికుల ఆశా జ్యోతి మన రాష్ట్ర మంత్రి జిల్లా జగిత్యాల జిల్లా ముద్దుగుడ్డ అడ్లూరి లక్ష్మణ్ గారి జన్మదిన సందర్భంలో మెట్పల్లి పట్టణంలో పలు హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేయడమైంది. అలాగే సమైక్య సంఘాలలో, అంగన్వాడీ సెంటర్లలో కేకులు కోసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నాము. అడ్లూరి లక్ష్మణ్ గారు జిల్లాకు, రాష్ట్రానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కార్మికులకు ఎంతో సేవ చేస్తున్నారు. వారి శాఖలు వికలాంగుల శాఖ, పెన్షన్ శాఖ, ఎస్సీ శాఖ, ఎస్టీ శాఖ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈసాయి, సిక్కుల శాఖ ఉంది. జిల్లాకు ఎంతో అభివృద్ధి చేస్తుంది. వారు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి. వారు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలు వారు ఇంకొక రాష్ట్రంలో ఇంకా ఉన్నతమైన పదవులు చేపడాలి. మన జిల్లాకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న అడ్లూరి లక్ష్మణ్ గారి జన్మదిన మెట్పల్లి పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వారి అభిమానులు జరుపుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా జనావాసాల మధ్య నెలకొల్పే డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్ రాంటాల సుహాసింగాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. గత 10 రోజులుగా హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా అఖిలపక్ష వివిధ కుల ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు మద్దతుగా బుధవారం వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో అంబేద్కర్ కూడలి చౌరస్తాలో చుట్టూ 1/2 కిలోమీటర్తో పాఠశాలల యాజమాన్యాల వారిచే మానవహారం నిర్వహించారు.
నారాయణ సార్ డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే వెంకటేశ్వర్ సార్ హలో దయచేసి ఒక్కసారి స్కూల్ యాజమాన్యం వాళ్ళు ముందుకు రండి ప్లీజ్. ఇతరులు కొంచెం వెనక్కి వెళ్ళండి. మొత్తం మంది ఇంకెంతమంది ఉన్నారు అక్కడ వెంకటేశ్వర సార్ ఇంకా వెనకలే ఉన్నారు. అన్న ముందరికి రండి దయచేసి ప్లీజ్. స్కూల్ యాజమాన్యాలు డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ వద్దు డంపింగ్ యార్డ్ వద్దు డంపింగ్ యార్డ్ వద్దు ఆరోగ్యాలు వద్దు డంపింగ్ యార్డ్ వద్దు ఆరోగ్యాలు వద్దు డంపింగ్ యార్డ్ వద్దు డంపింగ్ యార్డ్ వద్దు ఆరోగ్యాలు 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 వద్దు డంపింగ్ యార్డ్ వెంటనే డంపింగ్ యార్డ్ వెంటనే చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం చీకురుపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి కళ్యాణోత్సవం పూజా సామాగ్రి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నీలవర్ణం నీలమాల్యాంబరం నీలగంధానులేవరం నీలాయుష్మానేలక్షత్రాధ్వజరథశోభితం దివ్యం మేరం ప్రదక్షిణీకుర్వాణం గ్రహమండలిమవిష్టం సాంగం సాయుధం సవాహనం సరాష్టం సశక్తి సపుత్ర సపరివార సమేతం సర్వ అలంకార పుష్పదేవత ప్రతిదేవత సహితాయ సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే ధనురాకార మండలే భగవంతం అస్మిన్ కలశే చ ఓం భూః భువః స్వః ఓం భూర్భువః స్వః శనిశ్చర గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అభిముఖే కరోమి నమస్కరోమి ఓం రాహు ప్రీత్యర్థే రాహుగ్రహారాధన వినియోగః చెప్పండమ్మా.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాల వేళ మొదటి రోజే పెను ప్రమాదం సంభవించింది. భక్తుల సౌకర్యార్థం కోనేరు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక తలనీలాల చలువ పందిరి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడ వీధుల్లో ఉన్న పలువురు నాయి బ్రాహ్మణులు భక్తులు పందిరి కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలవ్వగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా వెంటనే స్పందించిన ఆలయ అధికారులు క్షతగాత్రులను అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీరియల్ రమ్మంటే నువ్వు తీసుకొచ్చి మళ్ళీ వీడియో తీసిరా? వాళ్ళు బయటికి పోయిండు మామూలుగా గీకపోయింది. ఒక 4 నెంబర్ కనుక మొత్తం ఇక్కడ వలిగింది, ఇక్కడ వలిగింది. వేరే దగ్గర తొందరగా చేయిస్తే బాగుంటుంది సార్. మేము కూడా ఎండలు ఎవరైనా ఉండి మన ఇక్కడ పోతాను ఎండకోసం కాదు సార్. కానీ మొత్తం లోపల 2 ఇంచులు తీయడం వల్ల అది ఏమైందంటే అది పడిపోయింది సార్. అదే వాళ్ళు గట్టిగా చేస్తే దాన్ని పకడ్బందీగా చేస్తే బాగుండు. అదేదో నామకే వాస్తు చేయడం వల్ల ఇప్పుడు మేము సఫర్ అవుతాను, ఇప్పుడు భక్తులు సఫర్ అవుతాం సార్. అందరూ సఫర్ అవుతారు. మమ్మల్ని పట్టించుకొని నాదులు లేడు సార్. మేము వేరే నుంచి వస్తున్నాం, వరంగల్ నుంచి జగిత్యాల బెల్లంపల్లి నుంచి వచ్చాం. మమ్మల్ని పట్టించుకొని నాదులు లేడు. ఎండలో ఉండి మేము బయట 2 చేతులు నమస్కరిస్తాను సార్ మీకు అందరికీ. ఆలయానికి ఈవో గారు కానీ నెక్స్ట్ కలెక్టర్ గారు కానీ అందరికీ కమిటీ నాయబ్రాహ్మణుని పందిరి కూలడం జరిగింది. నాయబ్రాహ్మణులకి సేవలు కరెక్ట్ లేవు. కొండాట్ల ఏం వాటర్ సౌలభ్యత లేదు, ఏం లేదు. కావున గుడి చైర్మన్ కానీ గుడి ఈవో గారికి కానీ విన్నపిస్తున్నాం. మాకు చిట్టి డబ్బులు కూడా రావడం లేదు. మా ఇక్కడ డైలీ పనిచేసే వాళ్ళకు కూడా చిట్టి డబ్బులు ఇస్తలేరు. ఇప్పుడు గత 6-7 సంవత్సరాలు అవుతుంది మాకు డబ్బులు రాక. వాటర్ సౌకర్యం లేదు. ఇక్కడ తాగడానికి ఏం కూడా పాపం ఎక్కడి నుంచో ఈ మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ అక్కడి నుంచి వీళ్ళు వస్తుర్రు. వీళ్ళందరికీ తగిన సహాయం కావాలని కోరుతూ నేను మీ అఖిలేష్. ఇందిరానగర్ బోరబండ హైదరాబాద్లోని టైటన్స్ స్కూల్ ఆధ్వర్యంలో టైటన్స్ ఎడ్యుకేషన్ ఫెస్ట్ 2026ను ఎక్స్ప్లోరింగ్ ఐడియాస్ ఎగ్జిబిటింగ్ టాలెంట్ అనే ప్రేరణాత్మక థీమ్తో ఘనంగా నిర్వహించారు. ఈ ఒక్కరోజు కార్యక్రమం అత్యంత విజయవంతంగా సాగి పాల్గొన్న ప్రతి ఒక్కరి నుంచి విశేష స్పందనను అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రసిద్ధ మెంటర్ మరియు విద్యావేత్త సయ్యద్ లియాఖత్ అలీ గారు హాజరై విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. గౌరవ అతిథిగా ప్రముఖ జాతీయ హిందీ కవి సంతోష్ కుమార్ మిశ్రా గారు పాల్గొని తన ప్రోత్సాహకరమైన మాటలతో అందరినీ ఆకట్టుకున్నారు. శుభోదయం అందరికీ. నా పేరు తనిష్క. నేను 4వ తరగతి చదువుతున్నాను. టైటన్ స్కూల్ సైన్స్ ఫేర్ కి స్వాగతం. ఈరోజు నా ప్రాజెక్ట్ బిర్లా మందిర్ హైదరాబాద్ లో ఉన్న ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో బిర్లా మందిర్ అంటే ఒకటి. ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి అంకితం చేయబడింది. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్వాక గ్రామంలో ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి కథనం ప్రకారం రేషన్ డీలర్ కోటా సుజాత కొన్ని సంవత్సరాల నుండి అక్రమాలకు పాల్పడుతున్నారు. నిరుపేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని నుండి గోనసంచుల ద్వారా వచ్చిన బియ్యాన్ని
అదే సంచి పెట్టి జోకుతున్నారు. అట్లా జోకడం ద్వారా 1 కిలో నుండి 2 కిలోల వరకు తక్కువ వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాంటాతో పాటు అక్రమంగా మరొక ఎలక్ట్రానిక్ కాంటాను ఉపయోగించి అప్పుడు కూడా ప్రజలను మోసం చేశారు. నిరుపేదలకిచ్చే చౌకదారుల రేషన్ దుకాణాన్ని దైవంగా భావించాలి, కానీ ఇక్కడ నిత్యం మద్యానికి నిలయం అవుతుంది. రేషన్ బియ్యం లబ్ధిదారులు ప్రశ్నిస్తే వారిని బెదిరిస్తూ రేషన్ కార్డు తొలగిస్తామని అంటున్నారట. అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డీలర్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. రేషన్ బియ్యంలో బియ్యం మీకు ఎలా ఇస్తున్నారు? మీరు వెళ్ళిన తర్వాత సంచి పెట్టే దూకుతారు. ఏ సంచి? అట్టు సంచి. అలా గోణ సంచి, ఏది బియ్యం ఎలా గోణ సంచిలో వస్తాయో అదే గోణ సంచితోనే మీకు కాంట మీద పెట్టి దొక్కుతున్నారు. అంతేనా? అంతే. బియ్యం తక్కువ వస్తాయి. బియ్యం దాదాపు కిలో 2 కిలోలు తక్కువ వస్తాయా? వస్తాయి. కిలో 2 కిలోలు వస్తాయి. ఎప్పటికీ ఇట్లా జోకబట్టి గత సంవత్సరం అవుతుందా? అవుతుంది. మీ పేరు? రాయమల్లు. ఏ ఊరు? ఎల్బాక. రేషన్ బియ్యం ఎట్లా ఇస్తారు? రేషన్ బియ్యం ఏది మన గోన సంచి కాంట మీద పెట్టి అదే సంచితో జోకుతున్నారు. ఇప్పుడు మీ సంచితో జోకుతలేరు. ఇప్పుడు నువ్వు అటకపోయినా సంచితో జోకుతలేరు. తట్టు సంచి, వాళ్ళు తట్టు సంచితోనే కాంట మీద పెట్టి జోకుతున్నారు. నువ్వు నీరు దాంట్లో పోయి నడుతున్నావు. ఇప్పుడు వజన్ తక్కువ వస్తుంది కదా, ఇప్పుడు నీకు కిలో 2 కిలోలు తక్కువ వస్తాయి కదా. మీరు అడుగుతలేరు ఇట్లా మీరు తట్టు సంచి పెట్టి జోకడం వల్ల, అదే గోడ సంచి పెట్టి జోకడం వల్ల అది రేషన్ షాప్ బియ్యమేనా? ఎన్ని కిలోలు వస్తున్నాయి? 12 కిలోలు. 6 12 కిలోలు వస్తున్నాయా? 6 కిలో మనిషి 6 కిలోలే. ఇప్పుడు నీకు ఎన్ని కిలోలు వచ్చినాయి? 6 కిలోలు. ఇద్దరి మా వాళ్ళ 12 కిలోలు. ఇద్దరి 12 కిలోలు మీ వాళ్ళని. ఓకే, ఇప్పుడు ఎలా జోకుతున్నారు వాళ్ళు? ఎట్లా మీ సంచితో జోకుతున్నారా, అలా గోన సంచి పెట్టి జోకుతున్నారా? వాళ్ళ డబ్బా వాళ్ళ సంచులు పెట్టే జోకుతారు. ఏది గోన సంచి కాంట మీద పెడుతున్నారా? ఏది వాళ్ళ ఎలక్ట్రానిక్ అలా దళప సంచి దాంట్లో జోకి మీకు మళ్ళీ మీ సంచి మీకు వస్తున్నారు. అట్లయితే కిలో తక్కువ వస్తాయి కదా. కిలో తక్కువ వస్తాయి అంటే ఎవరు అడుగుతారు? మేమేం చెప్తాం దానికి. నేను ఎప్పుడు అడుగుతా కంటున్నానా? అంతేనా? ఇప్పుడు రేషన్ ఇప్పుడు నీకు దాదాపు ఎన్ని కిలోలు తక్కువ వస్తాయి అందాదా? మనం వచ్చిన కిలో 2 కిలోలు తక్కువ వస్తాయి. 1 కిలో 2 కిలోల మందం తక్కువ వస్తున్నాయి. ఎప్పుడైనా ఇలానే చేస్తున్నారా? ఎప్పుడైనా ఇలానేనా? ఎప్పుడు గొణ సంచితోనే జోకుతున్నారు. ఏది వాళ్ళ కాంట మీద గొణ సంచి పెట్టి జోకుతున్నారు. వాళ్ళ కాంట మీద గొణ సంచితో పెట్టి జోకి మళ్ళీ మీ యొక్క బ్యాగులో పోస్తున్నారు, మీ కవర్ సంచిలో పోస్తున్నారు. ఓకే, నీ పేరు? ఊట్లో థామస్. ఓకే. ఏ బియ్యం? కంట్రోల్ బియ్యమా? ఇప్పుడు ఎలా జోకుతున్నారు? కాంట మీద మీ సంచి పెట్టిరా, వాళ్ళ గోన సంచి పెట్టారా? డబ్బా పెట్టి డబ్బాలోకి పోతాను. తక్కువ వస్తాను బియ్యం. దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల కేంద్రంలో మీడియా ముందు తెలంగాణ బీడీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి యాదగిరి, తెలంగాణ బీడీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ కార్మికుల నూతన వేతన ఒప్పందం చేయాలని బీడీ పరిశ్రమల యాజమాన్యానికి టీఎఫ్టీయు అనుబంధ తెలంగాణ బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం 1 ఏప్రిల్ 2026న డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగిందన్నారు.
డబ్బులన్నీ ఇవ్వాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి బీడీ కార్మికుల ఐక్యత. ఇవ్వాలి 1000 బీడీలకు 400 రూపాయలు, ఇవ్వాలి 1000 బీడీలకు 400. ఒప్పందము ఏప్రిల్ 1, 2026 నాటికి ముగిసింది. ఇవాల్టికి యజమానులు ఇవాల్టి నుంచే బీడీ కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉండే, వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. మేము తక్షణం బీడీ కార్మికులతోటి చర్చలు జరిపి 1000 బీడీలకు 400 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా బీడీ కార్మికులు చాలామంది వయోభారంతో పనులు మానేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చట్ట ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి, ఈ మధ్యలో చాలామంది చనిపోయిన బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళకు కూడా గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. పిఎఫ్ డబ్బులు బీడీ కార్మికులై వేలాది రూపాయలు ఇవాళ పెండింగ్ పడి ఉన్నాయి. ఆ టెక్నికల్ మిస్టేక్స్ను పరిష్కరించడంలో యజమాన్యము 2 ఏళ్లలో ఏ బాధ్యత వహించలేదు. అది కార్మికుల కనీస బాధ్యత ఉండాలని చెప్పి కూడా మేము యజమానులకు డిమాండ్ చేసి పిఎఫ్ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పి ఈరోజు డిమాండ్ నోటీస్ ఇస్తున్నాము. స్నేహపూరితంగా కార్మికులతోటి చర్చలు జరిపి మా డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. 2026 నాటికి ఇంతకుముందు 2024లో చేసుకున్న ఒప్పందం బీడీ కార్మికుల ఒప్పందం అయిపోయింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త కూలి ఇవ్వాలి. కాబట్టి యజమానులు బీడీ కార్మిక సంఘాలతో స్నేహపూరితంగా చర్చలు చేసి బీడీ కార్మికులకు సరిగా కూలీ అందడం లేదు, కాబట్టి బీడీ కార్మికులకు 400 వేతనం పెంచాలని మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి యజమానులు ఈ చర్చల్లో భాగంగా బీడీ కార్మికులకు వేతనాలు పెంచి వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దేవరకద్ర కౌకుంట్ల మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు స్థానిక నాయకులు, అధికారులతో కలిసి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం 4,18,931 రూపాయలకు చేరగా కేంద్ర సగటు 2,19,575 రూపాయలకు మాత్రమే ఉండడం రాష్ట్ర ప్రగతిని చూపిస్తోందని అన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక మంచి చక్కటి కార్యక్రమం దేవరకద్ర కౌకుల మండలాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్స్కి సంబంధించి గతంలో 6 నెలలు 8 నెలలు పట్టే చెక్కులు ఇవ్వడానికి పట్టే సమయం ఇప్పుడు ఒక 2 monthsలోనే కొందరికైతే నెల రోజుల లోపల వాళ్ళ దరఖాస్తు పెట్టుకున్న నెల రోజుల లోపల కూడా చెక్కులు అందజేయడం జరిగింది. ఈరోజు దేవరకద్ర మండలానికి సంబంధించి 125 చెక్కులను దాదాపు 1,25,00,000, అదేవిధంగా కౌకుట్ల మండలానికి సంబంధించి 25 లక్షల రూపాయల చెక్కులను అందరికీ కూడా అందజేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా తల్లుల పేరు మీదే ఈరోజు చెక్కులన్నీ కూడా ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. మొన్న బడ్జెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక పథకాలను కూడా కొన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇందిరమ్మ ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉందో ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా కొత్తగా 2 లక్షల రూపాయల చెక్కులను అది 2 లక్షల లోపు అంటే 2 లక్షల వరకు కూడా మళ్ళీ కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా స్టూడెంట్స్కి సంబంధించి స్కూళ్ళల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టాలని రేపు అకాడమిక్ ఇయర్ నుంచి అది స్టార్ట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మేనిఫెస్టోలో లేని విషయాలు కూడా ఈరోజు ప్రజలకు అందియబోతా ఉన్నాం. ఇంకా 1-2 స్కీమ్స్ మిగిలిపోయినాయి, అవి కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడే ఇందిరమ్మ ఇండ్ల గురించి కూడా కొందరు అడగడం జరిగింది. ఇంకా మాకు ఇండ్లు కావాలని అడుగుతా ఉన్నారు. ఏప్రిల్ 2వ విడత ఇందిరమ్మ ఇండియా పోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరు కూడా మరొకసారి ఈరోజు చెక్కులు అందుకున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రజాప్రతినిధులు, జిల్లా ప్రజల సహకారంతో కాకినాడ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ కలెక్టర్గా పనిచేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్గా నియమితులైన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్
కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కాకినాడ జిల్లా కలెక్టర్గా పదవి బాధ్యతలను స్వీకరించారు. తొలుత పురోహితులు వేదమంత్రాల నడుమ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాయో ఆ కార్యక్రమాలు, ఆ పథకాలన్నీ కూడా సమర్థవంతంగా ప్రజలకు అందజేయడానికి నా వంతు కృషి చేస్తాను. ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఈ పథకాలన్నీ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేరే విధంగా చర్యలు తీసుకుంటాను. ఒక మంచి అవకాశం నాకు కల్పించారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ జిల్లా కలెక్టర్గా దాదాపు 21 నెలల పనిచేశాను. అక్కడ ఉన్న అనుభవంతో పాటు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చేయాల్సిన డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచించుకొని దానికి తగినట్టు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు ఎక్కడైతే పేదరికం ఉందో పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వం అనుకుంటున్న స్వర్ణాంధ్ర సాధించే విధంగా దానికి కావాల్సిన పూర్తి సహకారం అందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషం. అదేవిధంగా మన సత్యనారాయణ స్వామి వారు దర్శనం కూడా చేసుకొని స్వామి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మంచి పని చేద్దామని అనుకుంటున్నాను. దానికి ప్రజల యొక్క సహకారం కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అడిషనల్ ఛార్జ్ నిర్వహించాను. సో కాబట్టి అర్బన్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా నిధులు సమర్పించుకోవాలి అనేది అవగాహన ఉంది కాబట్టి ఆ ప్రయత్నం తప్పకుండా చేయడం జరుగుతుంది. అదేవిధంగా చాలా ఇనిషియేటివ్స్ కొత్తగా ప్రభుత్వం తీసుకువస్తున్నది. దానికి ఉన్నత అధికారులతో మాట్లాడి మన జిల్లాకు ఎటువంటి సహకారం అవసరం, ఏ విధంగా ఆ స్కీమ్స్లో మాడిఫికేషన్ చేయవచ్చు అనేది ఆలోచించి దాన్ని బట్టి ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ రైతు సోదరులు ఎక్కువ ఏరియా వ్యవసాయం కింద ఉంది కాబట్టి వాళ్ళు వ్యవసాయ అభివృద్ధి కోసం పెట్టుబడిలో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే గురించి ఆలోచించుకొని అదేవిధంగా గత కలెక్టర్ షణ్ముఖన్ వారు ఏదైతే ఆయన ఇనిషియేటివ్స్ తీసుకున్నారో ఆయనతో మాట్లాడి అది కూడా కొనసాగించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన కాకినాడ హాస్పిటల్ అనేది ఈ కేవలం కాకినాడ సిటీకే కాకుండా చుట్టుపక్కల జిల్లాల అన్నిటికీ కూడా ఒక ప్రధానమైన టెర్షరీ కేర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు సిఎస్ఆర్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తూ అక్కడ ఏ విధంగా విశాఖపట్నంలో కేజీహెచ్ డెవలప్ చేస్తామో డయాలిసిస్ వార్డు కానీ కార్డియోథొరాసిక్ సర్జరీ కోసం హార్ట్ లంగ్ మెషిన్ కానీ ఏ విధంగా మనం అక్కడ ఏర్పాటు చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ లోకల్ ఫండ్స్తో పాటు మీరు అన్నట్టు హెచ్డిఎస్ కూడా సమర్థవంతంగా ఏర్పాటు చేసుకొని ఆ ఫండ్స్ దాంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్ కేర్ ఫండ్స్ ఇవన్నీ కూడా యూటిలైజ్ చేస్తూ తప్పకుండా డాక్టర్స్తో కలిసి అడ్మినిస్ట్రేటర్ వారితో నిత్యం మానిటర్ చేస్తూ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం పేదల సేవలో ముందుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను అందించడం, 1వ తేదీన సెలవైతే అంతకు ముందు రోజే పెన్షన్లు అందించడం వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామంలో బుధవారం నాడు ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. 4 మండలాల్లో 57 గ్రామాలకు చెందిన 42,000 మందికి
18.26 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అంతకుముందు ఎంత ఇచ్చేవారండి? అంతకుముందు 3,000 కూడా ఎవరు చేశారండి మీకు? బాబు గారే. అంటే బాబు గారు 19లో దిగిపోయేటప్పటికి 3,000 ఉంది మీకు పెన్షన్. మళ్ళీ 2024లోకి వచ్చాక 3,000 6,000 చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్లో 3,000 రూపాయల పెన్షన్ 3,000గా ఉండిపోయింది కదా, ఏమైనా పెరిగిందా? 5 ఏళ్ళు కూడా 3,000. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000, అలా 5 ఏళ్ళ పాలన కూడా 3,000 నడిచింది. కానీ బాబు గారు వచ్చిన వెంటనే 3,000 డబల్ చేశాడు. ఆయన బాగా చేసినట్టేనండి. మరి మీ అందరి పట్ల ఆయన బాగా మీ మంచి చెట్లు చూసినట్టేనా? అదే మీరు నలుగురు అనాలి. బాబు గారు చాలా బాగా, మీకు సంతోషమే కదా? సంతోషమే కదా మీకు? ఇది 6,000. అప్పుడు 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ 3,000 తప్ప 1 రూపాయి పెంచలేదు. పెంచాడా మీకు?